నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలలో విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. రాజకీయాల ద్వారా ఆస్తుల సంపాదన వల్ల చెడ్డ పేరు వస్తుందని మనస వాచ కర్మణ నమ్ముతారు. తాను రాజకీయాలలో ఉన్నందున కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూడదన్న భావనతో ఆయన వ్యాపారం ప్రారంభించాలని భావించారు. ప్రారంభంలో 1-2 వ్యాపారాలు చేసినా అవి విఫలమయ్యాయి. చివరకు హెరిటేజ్ ను స్థాపించారు. అది సక్సెస్ అయింది. చంద్రబాబు ఎన్నడూ హెరిటేజ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఆయన సతీమణి భువనేశ్వరే హెరిటేజ్ వ్యవహారాలని చూసుకుంటూ ఉంటారు. రాజకీయాలలోకి రాకముందు నారా లోకేష్ హెరిటేజ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలను ఆయన సతీమణి బ్రాహ్మణి చూసుకుంటున్నారు. దీనివల్ల అటు తన రాజకీయాలకు అటు కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు రావడం లేదని అన్నారు. హెరిటేజ్ వల్లనే తమ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉందన్నారు. దావోస్ వేదికగా చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరపున కూడా ఒక కంపెనీ ప్రారంభించాలని భావించానని, ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అనుకున్నానని తెలిపారు. అయితే అందుకు చట్టాలు అంగీకరించకపోవడంతో ఆ పని చేయలేదని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ విత్ డయాస్పోరా పేరుతో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి దాదాపు 12 దేశాల నుంచి తెలుగు ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి తానా నాడు ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాలని తీసుకున్న నిర్ణయం వల్లే మీరు ఈనాడు ఇక్కడ ఉన్నారని చెప్పారు.